డయాబెటిక్ ఇప్పుడు సమస్య కాదు. బీ బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ప్రాణాలతో చెలగాటమాడే 5 రకాల ఆహార పదార్థాలు షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాటికి పూర్తిగా జీవితకాలం దూరంగా ఉండాలి. మొఖమాట పెట్టినా ఎవరు ఇచ్చినా కూడా తాగకూడదు, తినకూడదు. ఏంటి 5 హానికరమైన ఆహార పదార్థాలు? ప్రతి ఒక్క షుగర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ అంటే రంగు నీళ్ళు, దాంట్లో గ్యాస్ నింపుతారు. దీని నిండా రసాయనాలు ఉంటాయి. రుచి కోసం రసాయనాలు, నిలవ ఉండటం కోసం రసాయనాలు. ఈ విధంగా రుచి, వాసన, రంగు కోసం రసాయనాలు కలపటం వల్ల ఆ రసాయనాలు మన శరీరంపై అవి పనిచేయటం వల్ల నరాల బలహీనత, క్యాన్సరు. తర్వాత రుచి కోసం దీంట్లో చక్కెర కలుపుతారు. కనుక షుగర్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఎవరింటికి వెళ్ళినా ఈ మధ్య కాలంలో కొంతమంది కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు. కూల్ డ్రింక్స్ ఇవ్వద్దు. ఒక పండు పెట్టండి, పండ్ల రసం కూడా కాదు, పండు పెట్టండి. మజ్జిగ ఇవ్వండి, మజ్జిగలో ఉప్పు, మజ్జిగలో నిమ్మకాయ పిండి ఇవ్వండి, లేదా కొబ్బరి నీళ్ళు ఇవ్వండి. అంతేగాని కూల్ డ్రింక్స్ ఇచ్చి మీ ఇంటికి వచ్చిన అతిథుల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయొద్దు. షుగరు లేని వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ ఎవరు వాడకూడదు. దానివల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి. ఇక 2 పండ్ల రసం. పండ్ల రసము మనం పైనాపిల్ కానీ, బత్తాయి, చీనీ కానీ, కమలా కానీ ఏది కూడా రసం తాగకూడదు, రసం తీయకూడదు. అవి పండుగానే తినాలి. జామ కానీ, యాపిల్ కానీ, జామ యాపిల్ అయితే దానిపైన ఉండే తోలుతో, తొక్కతో సహా తినాలి. రసము తీయటం వల్ల అమూల్యమైన విలువైన పీచు పదార్థం కోల్పోయి తద్వారా ఈ జ్యూస్ తాగగానే అమాంతం గ్లూకోజ్ రక్తంలో ప్రవేశించి ఏకంగా 500-600కి షుగర్ పెరిగి కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. షుగర్ ఉన్న వాళ్ళే కాకుండా ఆరోగ్యవంతులు కూడా పండ్ల రసము తాగద్దు. పండు తినండి. పండు తినేటప్పుడు చీనీ, బత్తాయిలో తొనలు తిని ఆ పిప్పిని కూడా ఊయకూడదు. ఆ విధంగా మనకి పీచు పదార్థము అమూల్యమైన పదార్థంగా గమనించండి. ఇక ఈ పళ్ళ రసాలు తాజా పళ్ళ రసాలే కాకుండా ప్యాకెట్లలో, డబ్బాలలో, సీసాలలో, టెట్రా ప్యాక్లో నిల్వ చేసి అమ్ముతున్నారు. యాపిల్ జ్యూస్ అని, ఆరెంజ్ జ్యూస్ అని, గ్రేప్ జ్యూస్ అని, లెమన్ జ్యూస్ అని, మ్యాంగో జ్యూస్ రకరకాలుగా. అవన్నీ నిల్వ ఉంచడానికి రసాయనాలు, రంగు కోసం రసాయనాలు, రుచి కోసం రసాయనాలు, వాసన కోసం రసాయనాలు. ఆ రసాయనాల ప్రభావం వల్ల నరాల బలహీనత, క్యాన్సర్లు, జీర్ణ సమస్యలు, ఉన్నపళంగా షుగరు కంట్రోల్ తప్పడం జరుగుతుంది. కనుక తాజా పళ్ళ రసం వద్దు. డబ్బాల్లో ఆకర్షణీయంగా తయారు చేసి దాని మీద లేబుల్ వేస్తారు. హిమాచల్ ప్రదేశ్ యాపిల్ జ్యూస్ అని అమ్ముతారు. ఎందుకు హిమాచల్ ప్రదేశ్ యాపిల్ జ్యూస్? మనకి మార్కెట్లో యాపిల్స్ దొరుకుతున్నాయి కదా, యాపిల్ తినేయండి, జ్యూస్ అవసరం లేదు. జ్యూసు మంచిది కాదు. ఇక 3, షుగర్ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా తెల్లగా మల్లె పువ్వులా ఉండే అన్నము తినకూడదు. అది మనకు చాలా తీవ్రమైన హాని చేస్తుంది. తెల్ల అన్నం తినగానే జీర్ణాశయంలోకి వెళ్ళగానే వెంటనే రక్తంలో ప్రవేశించి అమాంతం రక్తంలో షుగర్ పెరిగిపోతుంది. అది హానికరం. కనుక తెల్ల అన్నం పూర్తిగా నిషేధించాలి. మన ప్రాణాలను హరించే తెల్ల అన్నం వద్దు. బ్రౌన్ రైస్ తినండి, బ్లాక్ రైస్ తినండి, దంపుడు బియ్యం తినండి, లేదు రెడ్ రైస్ తినండి. మణిపూర్లో లభించే, ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణలో పండించే బ్లాక్ రైస్, నల్ల బియ్యం తినండి. నల్ల బియ్యం కావాలంటే మనకి అమెజాన్లో కూడా లభిస్తాయి.
వాటి వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. కనుక మనము తెల్ల అన్నానికి 100% స్వస్తి పలకాలి. షుగర్ ఉన్న వాళ్ళే కాదు, షుగరు లేని వాళ్ళు కూడా తెల్లన్నం తినటము మనకు హానికరం. తెల్లన్నం తింటే బరువు పెరుగుతారు, తెల్లన్నం తింటే భవిష్యత్తులో షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక 4, షుగర్ వ్యాధి డయాబెటీస్ ఉన్నా షుగర్ వాడుతుంటారు. షుగరు వాడకూడదు. షుగరు ప్రత్యామ్నాయంగా శాకరీన్ అనేది మంచిది కాదు. శాకరీన్ కూడా వాడద్దు. స్టీవియా అని మొక్కల నుంచి తయారు చేసిన షుగర్ లాంటి రుచినిచ్చేది ఉంది, స్టీవియా వాడచ్చు. బెల్లము, ఏ బెల్లము వద్దు. చెరుకు బెల్లం వద్దు, తాటి బెల్లం వద్దు, కొబ్బరి బెల్లం వద్దు, ఏ బెల్లం, ఖర్జూర బెల్లం ఉంది అది వద్దు. బెల్లం కూడా ఎట్టి పరిస్థితిలో వాడద్దు. తేనె గురించి ఇంకొక అనుమానం. షుగర్ ఉన్నవాళ్ళు తేనె తాగచ్చా, తేనె తినచ్చా, తేనె వాడచ్చా? తేనె కూడా వాడటము ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. స్వీట్స్ నోటికి తాళం వేసేయాల్సిందే, స్వీట్స్ వాడకూడదు. ఈ మధ్యకాలంలో స్వీట్లు తయారు చేసే వ్యాపారస్తులు నో షుగర్ స్వీట్స్ అంట, లో షుగర్ స్వీట్స్ అని ముద్రేస్తున్నారు. ఈ నో షుగరు, లో షుగర్ స్వీట్స్ కూడా దరి చేరనివ్వవద్దు. వాటిలో కూడా షుగరు సమృద్ధిగా ఉంటుంది. ఇవి వాడితే మనకు షుగర్ నియంత్రణ తప్పి త్వరలోనే స్వర్గలోకానికి చేరే అవకాశం ఉంటుంది. కనుక షుగరు, తేనె, బెల్లం, స్వీట్లు మొత్తం పూర్తిగా షుగర్ ఉన్నవాళ్ళు మానేయాలి. ఇక 5, మైదా. మైదా కేవలం షుగర్ ఉన్నవాళ్లే కాదు, ఆరోగ్యవంతులకు కూడా మైదా మంచిది కాదు. మైదా అనేది గోధుమ నుంచి తయారవుతుంది. గోధుమని పైనుండే పొరలన్నీ తొలగించి కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే ఈ మైదా, దాంట్లో కొన్ని హానికరమైన అల్లోక్సాన్ అనే రసాయనాలు ఉన్నాయి. వాటి వల్ల నరాల బలహీనత, క్యాన్సర్లు వస్తాయి. మైదాని కొనద్దు, మైదా ఇంట్లో వాడద్దు. మైదాతో చేసే వస్తువులు అసలు ఎప్పుడూ వాడద్దు. మైదాతో పరోటా చేస్తారు, వద్దు. మైదాతో రొట్టె, మైదాతో పుల్కా, మైదాతో చపాతీ వద్దు. మైదాతో చేసే పూరి వద్దు. మైదాతో చేసే సమోసా, కర్రీ పఫ్, మైదాతో చేసే ఏ రకమైన బజ్జీలు కూడా తినద్దు. మైదా చాలా హానికరం. మైదానే బేకరీలో వాడతారు. బేకరీల్లో వాడే బిస్కెట్లు, కుక్కీలు, పాస్తాలు, కేకులు, బేకరీ అంటేనే మైదా వస్తువులు. కనుక మైదాతో చేసే బేకరీ వస్తువులకు దూరంగా ఉండటం అనేది తప్పనిసరి. ఈ విధంగా ఈ 5 చాలా ప్రాణానికి ముప్పు తెచ్చే పదార్థాలు. వీటికి దూరంగా ఉండండి. మనం షుగర్ నియంత్రణ సరిగా జరగకపోతే, మందులు సక్రమంగా వాడకపోతే, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయకపోతే దాని ప్రభావము కొన్ని అవయవాల పనితీరు మీద పడుతుంది. కన్ను, కంటి చూపు మందగిస్తుంది. దాన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. రెటీనా పొరలో ఉండే రక్తనాళాలలో వచ్చే మార్పుల వల్ల కంటి చూపు మందగిస్తుంది. ఇక 2, మెదడుకు రక్తనాళాలు, వాటిలలో కొవ్వు చేరటం వల్ల, రక్తనాళాల్లో గడ్డ కట్టుకోవటం వల్ల షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు పక్షవాతం వస్తుంది. కాలు, చెయ్యి పడిపోతుంది, మాట పడిపోతుంది, మూర్తి వంకర అవుతుంది. ఇక 3వది గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు కానీ, రక్తము గడ్డల వల్ల కానీ కండరాలకు రక్త సరఫరా తగ్గి హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. ఇక 4, షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు కాలేయంలో కొవ్వు చేరుతుంది. దీన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ క్రమేణా
కాలేయం గట్టిపడి తదుపరి బూడిపలు ఏర్పడి సిర్రోసిస్గా మారే అవకాశం ఉంది. సిర్రోసిస్ అంటే పొట్టలో నీరు, కాళ్ళు ఉబ్బటం, ముఖం ఉబ్బటం, వృషణాలు కుచించుకుపోవటం, మగవారిలో రొమ్ములు వక్షోజాల సైజు స్త్రీలకు ఉన్నంత సైజు పెరగటం. 5 మూత్రపిండాలు. షుగరు నియంత్రణ సరిగా చేయకపోతే మూత్రపిండాలు పాడైపోతాయి. దాన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. కనుక ఆహార నియమాలు, మందులు సక్రమంగా వాడటం వల్ల మూత్రపిండాలను కాపాడండి. ఇక 6 రక్తనాళాలు. ముఖ్యంగా కాళ్ళకు వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు చేరటం కానీ, రక్తం గడ్డగట్టడం వల్ల కానీ ప్రారంభంలో బొటనవేలో కాలివేళ్ళలో చిన్న పుండు ఏర్పడుతుంది. పుండు మానదు. తదుపరి కాలివేళ్ళు నల్లగా మారుతాయి. నడిచేటప్పుడు నొప్పి. ఆ విధంగా క్రమేణా మానని పుండు కాలివేళ్ళు నల్లగా మారి తదుపరి కాలివేళ్ళు పాదము కుళ్ళిపోయి మోకాలు పైన కానీ మోకాలు కింద కానీ కాలును తొలగించవలసిన అవసరము కూడా ఏర్పడుతుంది. కనుక షుగరు నియంత్రణ సరిగా జరగని వారు కాళ్ళను ఒక కాలే కాకుండా 2 కాళ్ళను కూడా కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు. 7వది చాలా ముఖ్యమైనది. షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి సరిగా నియంత్రణ చేయకపోయినా, మందులు వాడకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా 5 సంవత్సరాలు దాటిన తర్వాత క్రమేణా పురుషాంగానికి రక్త సరఫరా తగ్గటం వల్ల, నరాల బలహీనత వల్ల మగతనము తగ్గిపోతుంది. దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి పురుషాంగం మెత్తగా ఉంటుంది. అరటిపండు, పండిన అరటిపండు లాగానో తోటకూర కాడలోనో ఉంటుంది. ఇనప కడ్డీలా ఉండవలసిన మీ పురుషాంగం తోటకూరలాగా లేదా పండిన అరటిపండులాగా వేలాడుతూ ఉంటుంది. స్తంభన ఉండదు, గట్టిపడదు. ఒకవేళ గట్టిపడినా వెంటనే ఇమ్మీడియట్గా ఒక అర నిమిషం గడవక ముందే వీర్యము, శుక్లం లీక్ అయిపోతుంది. క్రికెట్ ఆటలో ఏ విధంగా అయితే ఒక్క రన్ను కూడా తీయకుండా డక్అవుట్ అవుతారో అదేవిధంగా అంగస్తంభనం జరిగినా వెంటనే లీక్ అయిపోయి భార్యాభర్తలు ఇద్దరికీ తృప్తికి నోచుకోని పరిస్థితి, రతి క్రీడలో ఘోర వైఫల్యం, భావప్రాప్తి పొందలేరు. నిరక్షరాస్యులైన భార్య గ్రామీణ ప్రాంతాల్లో ఏమీ మాట్లాడలేరు, చెప్పలేరు. పట్టణాల్లో, నగరాల్లో చదువుకున్న భార్య, పార్ట్నరు లేదు ఉద్యోగం చేసేవాళ్ళు భర్తని ఇలాంటి పురుషాంగ స్తంభన లేకపోయినా, శీఘ్రస్ఖలనము, త్వరగా వీర్యం బయటకు వస్తున్నా వాళ్ళను డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి తగు చికిత్స చేయించటము ద్వారా మళ్ళీ ఆశించిన ఫలితాలు పొందగలుగుతున్నారు. ఇది కాకుండా కొంతమందికి షుగరు దీర్ఘకాలికంగా ఉండి నియంత్రణ సరిగా జరగకపోతే వీర్యము తెల్లగా మూత్రంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అదొక సమస్య. యోనిలోకి వెళ్ళవలసిన వీర్యము మూత్రంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమందికి రాత్రిపూట స్వప్నస్ఖలనం, కలలు వస్తాయి, కలలు వచ్చి బయటికి వెళ్ళిపోతాయి, కలలు రాకుండా కూడా లీక్ అయిపోతుంటుంది. ఇంకా కొంతమందికి అసలు షుగర్ కంట్రోలు సరిగా లేకపోతే కోరికలే కలగవు. ఎంత అందమైన మహిళ ఎదురుగుండా కనపడినా కోరిక కలగదు, అంగము స్తంభించదు. కోరికలు కలగకపోవడానికి గల కారణం షుగరు, డయాబెటీస్ నియంత్రణ సరిగా లేదు, నియమాలు సరిగా పాటించడం లేదు, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము సరిగా చేయకపోవటమే. వీటన్నిటితో పాటు షుగరు ఉన్నవాళ్ళు పురుషాంగము మీరు ఆశించిన రీతిగా పనిచేయకపోవడానికి మరో 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, రాత్రిపూట నిద్రలేమి. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటలు గాఢ నిద్ర అవసరం.
ఇంకోటి మానసిక ఒత్తిడికి గురవ్వకూడదు. టెన్షను, ఆందోళన, అలాగే కోపతాపాలు, గందరగోళం, అయోమయం, ఎప్పుడు ఎదుటివాడిని అరవటం, కరవటం, ప్రతి చిన్నదానికి స్పందించడం, ఆత్మన్యూన్యతకు లోనవ్వటం, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఘర్షణ, ఇటువంటి మానసిక ప్రశాంతత లోపించినప్పుడు కూడా, అలాగే మానసిక డాక్టర్లు ఇచ్చే మందులు, ట్యాబ్లెట్లు వాడినప్పుడు కూడా పురుషాంగం గట్టిపడదని గమనించండి. కనుక నిద్ర ముఖ్యం, మానసిక ప్రశాంతత ముఖ్యం. తరువాత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిపూట భార్యాభర్తలిద్దరూ రతి క్రీడలో పాల్గొనాలనుకున్నప్పుడు అనవసరంగా ఏదో ఒక విషయాన్ని ప్రస్తావించి ఘర్షణ పడకూడదు. ఘర్షణ పడి ఒకరినొకరు దూషించుకుని, తిట్టుకుని, అటువంటి సమయంలో మగవాడికి ఈ అంగస్తంభనం జరగదు. కనుక స్త్రీలు, పార్ట్నర్స్, మీరు నేర్పుగా, ఓర్పుగా రాత్రిపూట వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఉండండి. మంచి మాటలు చెప్పండి, రుచికరమైన ఆహార పదార్థాలు చేసి పెట్టండి. వాళ్ళను మాటలతో, సూటిపోటి మాటలతో వాళ్ళని ఎత్తిపడవటం అనేది చేస్తే ఆ మానసికంగా అతని ఆలోచనల వల్ల పురుషాంగము పనిచేయదు, గట్టిపడదు. ఇక మద్యం గురించి వస్తే, మద్యము సేవిస్తే షుగరు నియంత్రణ జరగదు. మద్యము సేవిస్తే బలమైన కోరికలు కలుగుతాయి. ఆహా ఓహో కావాలి కావాలి అని కోరికలు కలుగుతాయి. కానీ పురుషాంగం స్పందించదు, గట్టిపడదు. అది గట్టిపడకుండానే కొంతమందికి మెత్తగా ఉంటుంది, లూజుగా ఉంటుంది, వీర్యము కారిపోతుంది. ఏమి లాభం? కనుక మద్యము అలవాటు పూర్తిగా మానుకోండి. మీకు మద్యం కావాలా, లేదు రతి క్రీడలో ఛాంపియన్గా నిలబడాలా, ఏదో ఒకటి తేల్చుకోండి. నాకు వద్దు, రతి క్రీడ వద్దు, ఆ శారీరక సుఖం, మానసిక సుఖం, మరి ఆనంద డోలికల్లో మరి విహరించే అటువంటి స్వర్గలోకంలో ఉండే సుఖం కావాలా, ఈ మద్యము గ్లాసు కావాలా, తేల్చుకోండి. మద్యం మానితే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది, పురుషాంగం గట్టిపడుతుంది. శీఘ్రస్ఖలనం, స్వప్నస్ఖలనం, మూత్రంలో వీర్యము లీక్ అవటం లాంటి సమస్యలు పరిష్కరించడానికి ఏకైక మార్గం మద్యం. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ ఏది తాగద్దు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో నీరా అని ప్రవేశపెట్టబోతా ఉంది. హైదరాబాదులో ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ సమీపంలో నీరా కేఫ్ అని ప్రారంభిస్తూ ఉన్నారు. నీరా తాగితే ఆరోగ్యం, దాంట్లో ఏది మత్తుండదు. నీరా తాగటం ఆరోగ్యానికి మంచిది. నీరా పరిమితంగా తాగితే డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారికి కూడా మంచిది. ఆరోగ్యవంతులు ఎంత తాగినా పర్వాలేదు. షుగర్ ఉన్నవాళ్ళు కొద్ది మోతాదు తీసుకోవటం వల్ల అన్ని రకాలుగా అన్ని అవయవాలు బాగా పనిచేయటానికి. నీరా అనేది మత్తు పానీయము కాదు అని గమనించండి. కూల్ డ్రింక్స్ తాగటం మానేయండి, సోడాలు తాగటం మానేయండి. ఆరోగ్యకరమైన నీరా తాగటం వల్ల దాంట్లో పోషక పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉన్నాయని గమనించండి.